ఒక్కసారిగా కాల్ చేయమంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తా ఉంటారు. ఉన్న పలంగా కాల్ చేయమన్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏ టైంకి ఇంటిమేషన్ ఇచ్చారు చెప్పారా? ఏ సమయానికి? 6 or 7 కి ఇంటిమేషన్ వచ్చిందండి. 2-3 అవర్స్ మీకు టైం ఇస్తాము. ఆ 2-3 అవర్స్ లో వెకేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇందులో కొంతమంది ఫ్లాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్లలో కూడా లేరు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ఆస్ట్రేలియా అలా ఉన్నారనమాట. ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకు 10 days బిఫోర్, 1 month బిఫోర్ మనకు నోటీసులు ఇచ్చినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. చిన్న పిల్లల్ని పెట్టుకునేసి పెద్దవాళ్ళని పెట్టుకునేసేసి ఎక్కడికి వెళ్తారండి? ఇప్పటికిప్పుడు రోడ్ల మీద చూడండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో. రోడ్ల మీదకి వెయ్యండి అంటే రోడ్డు మీదకి వేసేస్తే ఎక్కడని రెంట్కి వెతుక్కోవాలి. హైదరాబాద్ లో రెంట్లు దొరకడం అంత ఈజీనా? సరే, రెంట్లో దొరికినాయే అనుకోండి, ఎవరికి చెప్పి పర్మిషన్లు ఇచ్చారండి ఇవన్నీ మళ్ళీ బిల్డింగ్లు కట్టడానికి? ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వచ్చిందండి? మళ్ళీ ట్యాక్స్ ఎందుకు పే చేయించుకుంటున్నారు? కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి? పర్మిషన్ లేదు, హైడ్రా ఇది అక్రమ కట్టడం అన్నప్పుడు ఇవన్నీ పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళకి కదండి ప్రాబ్లం. వాళ్ళు బాగానే ఆఫీసుల్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎవరు హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ వీటికన్నిటికీ? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, పర్మిషన్లు అప్రూవల్ ఇచ్చేసి పర్మిషన్లు ఇచ్చేసేసి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి. ఇక్కడ పరిస్థితి ఏంది? పెద్ద వాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లల పరిస్థితి ఏంది? సామాన్లు పెట్టుకొని ఎక్కడికి పోవాలి మనుషులు? ఏ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు? ఏ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారో నాకు కావాలండి. వస్తారా చెప్పండి ఎవరైనా? సామాన్లు ఎవరైతే ఉన్నాయో, ఇది నా ఫ్రెండ్, ఆమె ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్ చేసింది, హారిక హెల్ప్ చేయంటే ఇప్పుడు వచ్చాము. నాకు కాల్ వచ్చింది, ఆమె ఇండియాలో కూడా లేదు, ఆస్ట్రేలియా నుంచి 2-3 hours లో వస్తారా అండి? మీకు 2-3 hours ఇస్తాము పర్మిషన్, వెకేట్ చేస్తే చేయండి, లేదంటే మొత్తం కూల కొట్టేస్తాము, సామాన్లు ఉన్నా కూడా కొట్టేస్తామని మాట్లాడిండ్రు. ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ లో? ఇప్పుడు కావాలని సాటర్డేలు వీకెండ్స్ కావాలనే పెట్టుకుంటారా అండి ఇవన్నీ? ఎందుకు స్టే ఆర్డర్లు రావు? ఆ ఉద్దేశంలోనే కదా. కోర్టులు ఉండవు ఈ టైంలో, స్టే ఆర్డర్లు రావు, సో ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు. అంటే ఎవరి మీద కోపాలో ఇక్కడ మనుషుల మీద చూపిస్తున్నారా? ఏం జరుగుతుంది? గవర్నమెంట్ అన్నది ఏం చేస్తుంది? నిద్రపోతుందా? హైడ్రా అనేసి వదిలేసినారు, ఎలా పడితే అలా చేసేస్తున్నారు. ఎవరి గురించి, మనుషుల గురించి ఆలోచించే ఇది కూడా లేదా?